హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నిన్న మోహన్ బాబు ఇంట్లో మోహన్ బాబు అండ్ మంచు మనోజ్ ఇద్దరు గొడవ పట్టడం జరిగింది. అసలుకి అంతకుముందు లాస్ట్ సౌందర్య గారు చనిపోయినప్పుడు ఒక 100 ఎకరాలకు ఉంటే ఆ ల్యాండ్ అనేది మోహన్ బాబు కబ్జా చేసాడు అనేది ఒక రకమైన నడుస్తుంది. దీన్ని ఎంతవరకు చూడొచ్చు, అసలు ఎంతవరకు నిజం ఉందండి? 100 ఎకరాలు ఏం కాదు కదండి, 6 ఎకరాలు. 6 ఎకరాలు ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు బాగా బిజీగా ఉన్నారు, అన్ని భాషల్లో మూవీస్ చేశారు, బాగా వెల్ సెటిల్డ్. అప్పుడు బాగా తారస్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందరికన్నా హీరోయిన్స్ లో భారీ రెమ్యునరేషన్ ఆమెది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో కూడా చేశారు. ఇట్లా అన్ని భాష, కన్నడం, తమిళం, తెలుగు, హిందీ అన్ని భాషల్లో చేశారు. దీనిలో ఆమె ఒక 6 ఎకరాల ల్యాండ్ శంషాబాద్ దగ్గర జలిపల్లిలో కొన్నారు. ఆ టైం కొని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కొన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆమె హెలికాప్టర్ ప్రమాదం, చనిపోవటం. దీని తర్వాత ఆమె ఆస్తి వాళ్ళ హస్బెండ్ క్లెయిమ్ చేసుకొని ఆమె ఆస్తి ఆయన మొత్తం తీసుకోవటం, రెండో పెళ్లి చేసుకోవటం, ఇవి జరిగింది. దీంతో వీళ్ళ సౌందర్య గారి పేరెంట్స్ కోర్టుకు వెళ్ళి వాళ్ళ ఆస్తి వాళ్ళకి కోర్టు ద్వారా తెచ్చుకున్నారు. అంటే కూతురు సంపాదించిన ఆస్తి ఏదైతుందో అది కోర్టు ద్వారా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ మధ్యలో అంటే కోర్టు కేసు అది నడిచి వీళ్ళకి మళ్ళీ ఆస్తి వచ్చే మధ్యలో ఈ 6 ఎకరాలు వాళ్ళ పేరు మీద కొన్నది కాబట్టి ఆమె వాళ్ళ సౌందర్య గారు దాన్ని అమ్ముకున్నారు. మోహన్ బాబు గారు అది కొన్నారు అని జల్పల్లిలో ఉన్నది. ఇప్పుడు ఆయన నివాసం ఉండేది అదే మంచు ఎస్టేట్స్ అనే ఏదో పేరు పెట్టి 6 ఎకరాల్లో ఆయన ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు. దాన్ని ఈయన కబ్జా చేశాడని ఒక టాకు అయితే అప్పుడు బాగా నడిచింది. లేదు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కొనుక్కున్నారు అనేది ఇంకో టాకు. ఏదేమైనా ఈ 6 ఎకరాలు అనేది ఒక ఇష్యూ. దీని గురించే ఇప్పుడు నిన్న జరిగిన వివాదం దీని గురించే అనుకోవటానికి కూడా లేదు. టోటల్ గా మోహన్ బాబు గారికి ఉన్న ఆస్తులు కానీ ఏదైనా ఇప్పుడు మంచు లక్ష్మి గారికి సపోర్ట్ గా ఆయన కొన్ని చేయటం జరిగింది. ఇప్పుడు విష్ణు గారికి ఏమో భక్త కన్నప్పకి డబ్బులు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆస్తి గురించి గొడవ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈయన మనోజ్ గారు ఆస్తి అడగటం ఏదో క్లెయిమ్ చేసినట్టున్నారు. దాని గురించి గొడవ జరిగింది అనుకో. అంటే ఇప్పుడు ఇంకోటండి, అసలు చేసిందే కబ్జా భూమి, దానికోసం మళ్ళీ కొట్టుకోవటం అనేది ఎంతవరకు 100% కబ్జా అని మనం చెప్పలేము. అంటే ఒక టాక్ అయితే కబ్జా అని ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కష్టంలో ఉన్న పరిస్థితుల్లో ఈయనకి అది అమ్ముకున్నారు 6 ఎకరాలు అనేది ఇంకో కొంతమంది చెప్పే మాట. దీనిలో ఏది కరెక్ట్ మనకు తెలియకుండా అది కబ్జా అనే మాట అనలేము మనం. కానీ వాళ్ళు అంటూ అయితే కొనుక్కున్నామని అంటారు 6 ఎకరాలు వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు మంచు విష్ణు కూడా వెళ్తున్నాడు అనేది ఒకటి జరుగుతుంది. దీని అంటే ఇది ఒక కొలిక్కి ఏమన్నా వస్తుందంటారు? అసలుకి ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటున్నారు నార్మల్గా అయితే. కానీ ఆస్తుల దగ్గర ఇప్పుడు మనం చూసుకుంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అనేది చాలా కామన్. ఆ రకంగానే ఇప్పుడు వీళ్ళ మధ్యలో కూడా ఈ వివాదం నడవటం, ఈయన ఇంకో మ్యారేజ్ చేసుకొని, అంటే ఆమె సెకండ్ మ్యారేజ్ ఆమెను పెళ్లి చేసుకోవటం మనోజ్, ఈ జరిగిన దీనిలో ఈ డిఫరెన్సెస్ ఇంకా పెరిగినాయి. ఆ మధ్యలో మళ్ళీ మన మంచు మనోజ్ అను విష్ణుకి గొడవలు, విష్ణు మంచుని మనోజ్ని కొట్టాడని ఇటువంటివి జరుగుతున్నాయి. అప్పటి నుంచి గొడవలు అనేది సహజం. కాకపోతే వీళ్ళు మరి తీవ్ర స్థాయిలో కొట్టుకోనే దాకా పోతుంది కదా. ఇప్పుడు నార్మల్ గా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదే విధంగా షర్మిల గారు ఉన్నారు. ఇద్దరు నార్మల్ గా ఆస్తుల దగ్గరే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే విడంగా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మరీ కొట్టుకునేదాకా పోతుంది. అవును, ఇప్పుడు వీళ్ళు ఒక రకంగా ఏంటంటే రోడ్డు మీద పడిపోయారు అంతే. సహజంగా 4 గోడల మధ్య గొడవలు ఉంటే 4 గోడల మధ్య పరిష్కరించుకోవటమో, లేకపోతే అరుచుకున్నా తిట్టుకున్నా కొట్టుకున్నా 4 గోడల మధ్య జరుగుతుంటాయి పెచ్చోట. వీళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే సహజంగా వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తే వివాదంగానే ఉంటాయి వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ. అట్లానే ఇది కూడా అట్లానే తయారైంది. ఇది కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యని రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. నలుగురు మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు. దీనికి ఏంటంటే పరిష్కారం చూపాల్సిన బాధ్యత మోహన్ బాబు. అదే మోహన్ బాబు ఇప్పుడు ఒకళ్ళకి ఇంట్లో ఒక కొడుక్కి సపోర్ట్ గా ఇంకో కొడుకుని దూరం పెట్టి ఈ రకంగా ఉంటే కూడా ఇది ఎప్పటికీ తెగదు. మనోజ్ న్యాయంగా అతను మాట్లాడేది అతను మాట్లాడతాడు. మోహన్ బాబే ఈ విషయాన్ని ఏదైనా ఈ వివాదానికి అయితే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది మోహన్ బాబుకే. ఆ బాధ్యత ఆయనకే ఉంది. దాన్ని ఎట్లా అసలు ఈ గొడవ లేకుండా, ఈ అన్నదమ్ముల మధ్య గొడవ అనేది ఫ్యూచర్ లో కూడా రాకుండా దీనికి శాశ్వతంగా పరిష్కారం చూపించే బాధ్యత ఆయన. కానీ ఇప్పుడు అసలు లేచిందే గొడవ మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య కదా. దీన్ని ఎంతవరకు సద్దుమణిపిస్తానంటారు? సహజంగా ఇప్పుడు తండ్రి ఒక పక్క న్యాయంగా ఏదైనా సమన్యాయం చేస్తే అన్నదమ్ముల గొడవలు అనేది అసలు రావు కదండి. అంతే కదా. ఎక్కడ సింపుల్ అసలు. ఇప్పుడు మీకు 100 రూపాయలు ఇంకో ఆయనకి
తమ్ముడికి ఇంకో 100 ఇగో 200 నా దగ్గర ఉన్నాయి, ఇగో చెరువు 100 అని ఇస్తే అయిపోయాయి. దానిలో గొడవలే ఉండవు కదా. లేదు నాకు 150 ఇవ్వాలి అనే గొడవ ఇంకోటి పడ్డు. ఎక్కడికి వెళ్ళినా కానీ సమంగానే జరిగింది కానీ న్యాయం అంటారు. మామూలుగా ఆలోచించుకున్నా అదే న్యాయం. కాకపోతే ఇక్కడ పరిస్థితి అది కాదు కదా. ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఇతను ఫైట్ చేస్తాడు. వాళ్ళు ఏంటంటే ఇతను మెంటాలిటీ అంటే ఫ్యామిలీకి వీళ్ళు ముగ్గురు ఒకే మాట మీద ఉంటాం కానీ ఫంక్షన్లో కానీ స్టేజీల మీద ఎక్కడైనా వీళ్ళు ముగ్గురు ఒక మాట మీద ఉంటాము. ఆ మాటల ద్వారా వాళ్ళు ట్రోల్కి గురవటం ఇవి జరుగుతుంటే మనోజ్ ఏంటంటే వీళ్ళు డిఫరెంట్గా ఉన్నాడు ఫస్ట్ నుంచి. దాంతో వీళ్ళు ఏంటంటే కుటుంబంతో వాళ్ళతో పాటు కలవకుండా వాళ్ళ మైండ్ సెట్ ఇతను తెచ్చుకోకుండా కొంచెం డిఫరెంట్ గానీ ఫస్ట్ నుంచి అతని బిహేవియర్ ఉంటుంది. దాంతో ఏంటంటే మిగతా కారణాలు ఏదైనా ఇంటర్నల్ కారణాలు అయితే మనకి అంత డీప్ తెలియదు కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి అతన్ని కొంచెం దూరంగానే పెట్టారు. ప్లస్ ఆయన ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి ఇంకొంచెం ఎక్కువైంది అది ఆ గ్యాప్ అనేది. ఇప్పుడు పరిస్థితుల్లో మోహన్ బాబే దానికి ఇనిషియేట్ తీసుకొని న్యాయం చేయాల్సింది. మహేష్ గారు, ఇప్పుడు అంతకుముందు కూడా మోహన్ బాబు అనే వ్యక్తి నార్మల్గా ఎక్కువగా కబ్జాలు చేస్తుంటాడు అనేది ఒక రూమర్ నడుస్తుంది. అసలు ఈ సౌందర్య ల్యాండ్ కూడా కబ్జా చేసి ఉంటారంటారా కన్ఫామ్ గా? అంటే సౌందర్య గారి మ్యాటర్ అయితే మనకి పబ్లిక్ గా ఎక్కడ బయటకు రాలేదు. ఒక పుకార్లు అవి నడుస్తున్నాయి కానీ మామూలుగా మోహన్ బాబు గారి మీద అయితే గతంలో లక్ష్మీపార్వతి గారి దగ్గర నగలు క్యాష్ ఉన్న సూట్ కేసులు అవి దాచిపెట్టమని ఇస్తే ఆ తర్వాత సొంతం చేసుకొని నాకెప్పుడు ఇచ్చావని అన్నాడు. ఏదో అటువంటివి అయితే కొన్ని ఉన్నాయి గతంలో. దాని తర్వాత మన దాసనారాయణరావు గారు కొడుకులకి ఇలానే ఆస్తి పంచకుండా వాళ్ళ మధ్య విభేదాలు అట్లానే ఉంటే ఆయన సడన్ గా చనిపోవటం. దీనిలో మోహన్ బాబు గారు మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి సమంగా పంచాలి అన్నట్టు దాసనారాయణరావు గారి ఉద్దేశంతో ఆయన అట్లా చెప్పారనేది ఒకటి ఉంది. వాళ్ళ ఆస్తి ఎంతసేపటికి అన్నదమ్ములకి వాళ్ళకి పరిష్కరించకుండా దాన్ని అలానే అటుపెట్టి దాన్ని తద్వారా ఏదో లబ్ధి పొందాడు అందులో కూడా అనేది కూడా ఒక వివాదం ఉంది. ఆయన దాసనారాయణరావు గారి పెద్ద వాళ్ళు కూడా పబ్లిక్ గా ఆయన పోలీస్ కేసు పెట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టి మోహన్ బాబు వల్లే మాకు వివాదాలు నడుస్తున్నాయి, ఆయన ఇదిగో అదిగో రేపు ఎల్లుండి అని చెప్పి కొన్నాళ్ళు ఆగమని చెప్పి ఇలా మేము ఎప్పుడైతే పరిష్కారం కోసం కూర్చొని ఈ వివాదాన్ని పరిష్కరించమని అడుగుతున్నా ఆయన తాత్సారం చేసి మాకు మధ్యలో ఇట్లా ఇంకా డిఫరెన్సెస్ పెరగటానికి గొడవలకి కారణం ఆయనే అని చెప్పి ఆమె కూడా ప్రెస్ లోకి ముందే చెప్పింది ప్రెస్ మీట్. ఇది ఒకటి. రెండోది గత సంవత్సరంలో మనం 2023లో ఆయన అక్కడ కాలేజీ ఉంది ఆయన విద్యానికేతన్, దానికి సంబంధించిన డంపింగ్ ప్లేస్ కోసం అని చెప్పి ఒక స్థలాన్ని కబ్జా చేశాడని చెప్పి ఆ స్థలానికి సంబంధించిన వాళ్ళు ఆయన బోసు చంద్రారెడ్డి అని ఆయన ఎంపీటీసీ ఆయన కొడుకు వాళ్ళిద్దరి మీద దాడి చేయటానికి అక్కడున్న ఈయన విద్యానికేతన్లో ఉన్న హోమ్ మేనేజర్ సతీష్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన ఇంకా కొంతమంది వాళ్ళ మీద దాడి చేశారు. ఈ బోస్ చంద్రారెడ్డి ఎంపీటీసీ ఆయన వాళ్ళ కొడుకు మీద ఒక 60 మంది వచ్చి రాత్రిపూట ఈ ఆయుధాలు ఇవి తీసుకొని పెట్రోల్ క్యాన్లు ఇవి తీసుకొని వచ్చి దాడి చేశారని ఒక ఇది కూడా ఉంది. ఆ విషయంలో గ్రామస్తులు కూడా ఎదురు తిరిగి వాళ్ళని తిరిగి కొట్టబోవటం, అందులో ఓ వ్యక్తి దొరకటం, వీళ్ళని పట్టుకొని పోలీసు వారికి అప్పచెప్పటం, ఆ సతీష్ అని ఆయన ఇంకో ఆయన మీద కేసు బుక్ చేయటం ఇవి కూడా జరిగినాయి. ఈ విషయంలో కేసు బుక్ చేసేదాకా అక్కడ గ్రామస్తులు కూడా ధర్నా చేశారు. మోహన్ బాబు ప్రమేయం ఉంది చెప్పడంతోనే వాళ్ళు మీద ఇట్లా దాడి జరిగింది.